ప్రార్థనా మందిరం నుండి కొయ్యి చిట్టిబాబు పాస్టర్ గారు మనతో ఉన్నారు. ప్రభువు యొక్క సువార్తని వారి నోటి ద్వారా విందాం. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. పాస్టర్ గారు, మరి ప్రభువు యొక్క సువార్తని మీ నోటి ద్వారా విన్నాను మాటలు వివరించండి. దేవుని ప్రభావం బట్టి దేవుని ఇంతవరకు తన పరిచయం నడిపించుకుంటా ఉన్నాడు. అందుని బట్టి నశించిపోతున్న వారికి దేవుని సువార్త మా దేవుని ప్రాంతంలో అందించాలని దేవుడు ఎన్నిక చేసుకుని 2004 సంవత్సరంలో ఈ స్థలాన్ని ఎన్నిక చేసుకుని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ స్వార్థ ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధన వచ్చినా నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాకుండా జనం సాక్ష్యాన్ని పంచకుండా వచ్చిన అన్వేషణ టీవీ నాయకులకు వచ్చిన విషయాలు కూడా మరొకసారి మన దగ్గర వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ రకంగా దేవుడు నడిపించుకుంటూ ఆయన సువార్తలో జయదిరిగుట్ట దీనబంధు కాలంలో ఒక బ్రాంచ్ ఇచ్చాడు. అలాగే షాపూర్ నగర్లో కూడా దేవుడు మరొక బ్రాంచ్ ఇచ్చాడు. ఈ 3 బ్రాంచ్ సంఘాలు కూడా దేవుని కృపను బట్టి మార్నింగ్ 9 to 11 షాపూర్లో జరుగుతుంది. 11 to 1:30 జగదిరిగుట్ట దీనబంధు కాలంలో జరుగుతుంది. ఈవినింగ్ 7 to 9:30 ఈ ప్రాంతంలో దేంద్రనగర్ ప్రాంతంలో పరిచర్య ప్రతి ఆదివారం కూడా సువార్త అందుతుంది. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన సంఘంలో ఎంతమంది విశ్వాసాలు ఉంటారు? ఈ ప్రాంతంలో ఒక 30 ఫ్యామిలీస్ ఉన్నారు. అలాగే మార్నింగ్ జరుగుతున్న ఆలయంలో కూడా ఒక 30 ఫ్యామిలీస్ ఉన్నారు. షాపూర్ ప్రాంతంలో కూడా 16 ఫ్యామిలీస్ ఉన్నారు. 3 స్థలాల్లో కూడా పరిశీలన చేస్తున్నాం. ప్రస్తుతం ఒక 50 నెంబర్ పైన వస్తూ ఉంటాం సందేశం. ప్రభు మిమ్మల్ని ఎలా దర్శించారు, మరి ఎలా మీరు రావడం జరిగింది, ఆ వివరణ. యాక్చువల్గా అమ్మ నేను ఉద్యోగరీత్యా వెస్ట్ గోదావరి నర్సాపురం దగ్గర కొప్పవరం పల్లెటూరు నుంచి 1983 సంవత్సరం మే 31 హైదరాబాద్ వచ్చాను. ఉద్యోగరీత్యా ఎన్నో కష్టాలు పడ్డాను. పడుతూ వస్తుండగా దేవుడు తన పిలుపుని బట్టి సువార్తకి 2-3 సార్లు పిలవడం జరిగింది. అయినప్పటికీ నేను ఆ మాటకు లోబడకుండా నా ఉద్యోగం చేసుకుంటూ వాయి చేసుకుంటూ వచ్చాను. అలా వాయి చేసుకుంటూ వస్తూ ఇలాగా ఫ్రెండ్స్తో పాటు కలుపంపం వెళ్తాం, తాగడం, సినిమాలు చూడటం ఆ రకంగా ఉండేది. ఒక దినాన్న ఒక కొట్లాట విషయంలో దేవుడు రాత్రి ఒకని కొట్లాట విషయం ఒక కళ బద్దలైంది. ఆ టైంలో నేను కూడా ఒక దుర్మార్గుడిగా ఆ పరిస్థితిలో ఉన్నాను. ఉన్నప్పుడు రాత్రి నైట్ 3 గంటలకి నిద్రిస్తున్నప్పుడు దేవుని స్వరం నేను స్వయంగా విన్నాను. అంత దూరానికి ఎందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు చేసే పని ఏంటి అని దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. ఆ రోజు నుంచి కూడా కొంత కలిసి కళ చేసుకుంటూ దేవునికి దగ్గరవుతూ సువార్తకి దగ్గరవుతూ అలా ముందుకు సాగుతుండగా దేవుని పిలుపుని బట్టి బాల్యం నుంచి సేవకులకు పరిచర్య చేస్తూ సేవలు ఉన్నాను. 2000 సంవత్సరంలో దేవుని కృపను బట్టి నాకు అభిషేకం అయింది. అప్పటి నుంచి కూడా సంఘాలు కట్టి పరిచర్య జరిగిస్తూ ఉన్నాను. సంఘం లేనప్పుడు ఎక్కడ సువార్త లేదు, ఎక్కడ సంఘం లేదు, ఎక్కడ సేవకులు లేడని ప్రతి శుక్రవారం కూడా ఉద్యోగం చేసేవాడు కనుక నైట్ డ్యూటీ ఉండేది. అప్పుడు మధ్యాహ్నం ఉదయం ఆశ్రమం నేను కలిపి ఉదయం ఉపవాసం ఉండి ప్రతి శుక్రవారం 3 గంటల దాకా ప్రార్థన చేసి అక్కడి నుంచి సైకిల్ వేసుకుని బైబిల్ బ్యాగ్ అంతా పెట్టుకుని సైకిల్ వేసుకుని 20-30 కిలోమీటర్లు ఎక్కడ సువార్త లేదు, ఎక్కడ మందిరం లేదు, ఎక్కడ సేవకు లేడని తిరుగుతూ ఉండేవాడిని. అలా తిరుగుతుండగా దేవుని కృపను బట్టి మేము ఉండేది జగదిరిగుట్ట పాపులేట్ నగర్ మా ఓనర్స్. దానికి ముందు రాజు గారిని బాలాలో కిరాయికి ఉండేవాడిని. అయితే అనుకోని రీతిగా దేవుడు ఈ స్లమ్ ఏరియాలో ఈ దేవదానగర్ అనే ప్రాంతంలో దేవుడు ద్వారం తెలిసాడు. అప్పటి నుంచి కూడా 2004లో ప్రారంభించాను. అప్పటి నుంచి దేవుడి కృపను బట్టి పరిచర్య ఇరుకులు ఇబ్బందుల నుంచి నడుస్తూ వస్తుంది. ఆ రీతిగా దేవుడు మమ్మల్ని ఈ స్థలంలో స్థిరపరిచేయడమ్మా ఇస్తా ఉంది పరిచయం. అయితే బ్రాంచెస్ ఉన్నాయన్నారు కదా ఫస్ట్
అక్కడ వేరే వాళ్ళు ఎవరైనా అంటే వేరే పాస్టర్ ఎవరైనా వెళ్తారా లేదంటే మీరే నడుపుతున్నారా? యాక్చువల్గా 3 స్థలాల్లో కూడా నేనే నడిపిస్తాను. నాతో పాటు కొందరు పిల్లలను సిద్ధపడి చేశాను. ప్రతి ఆదివారం యవనస్తులు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. వాళ్ళతో ఆరాధన వాక్యం చెప్పిస్తాను. నెలలో ఒకసారి మెయిన్ వాక్యం కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. దాన్ని బట్టి నేను ఉంటాను, పిల్లలను కూడా తయారు చేస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళని కూడా శిష్యులుగా తయారు చేయరు కాబట్టి ఆ రకంగా యవనస్తులు ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు. ఆరాధన జరిపిస్తారు, వాక్యం చెప్తూ ఉంటారు. నెలలో ఒకసారి మెయిన్ వాక్యం కూడా నేను చెప్పి వాళ్ళతో బలపరుస్తూ ఉన్నాను. ఆ రీతిగా 3 స్థలాల్లో నేను ఉంటాను, నాతో పాటు మన పిల్లలు కూడా నడిపిస్తూ ఉంటాను. ఈ రకంగా పరిచర్య జరుగుతుందండి. చిన్న సంఘాలే అయినప్పుడు దేవుడు నడిపించుకుంటా ఉన్నారు. రీతిగా ప్రభు స్వరం వినడం అంటే అది అసలు అందరికి అసాధ్యం. ఫస్ట్ మరి మీరు విన్నారు అంటే అది అద్భుతం చెప్పాలి. ఒక 4 వాగ్దానాలు దేవుడు నాకు ఇచ్చాడు. ఆ 4 వాగ్దానాల ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు. మొదటి వాగ్దానం ఏంటంటే నేను పాటల బుక్ కూడా ప్రింట్ చేయించాను, దాంట్లో కూడా వేయించాను. మొదటి వాగ్దానం ఏంటంటే నేను దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఏది? కీర్తనలు 113 అధ్యాయం 8వ వచనం. పెంట గొప్పల మీద నుండి నిన్ను లేపుతాను అని చెప్పాడు. ఆ రీతిగానే నేను 83వ సంవత్సరం మే 31న పల్లెటూరు నుంచి ఒక సూట్కేస్ తీసుకుని దాంట్లో ఒక జత బట్టలో కొత్త నిబంధనలు బైబిల్ పెట్టుకుని హైదరాబాద్ పట్టణం వచ్చాను. ఇక్కడ నాకు ఎవరో తెలియదు, కానీ నాకు బాల్యంలో ఒక ఆశ ఉండేది, హైదరాబాద్ వెళ్ళాలి, ఏదైనా టెక్నికల్ నేర్చుకోవాలి అని ఆశ ఉండేది. ఆశతో ఏం చేశానంటే హైదరాబాద్ వస్తాం జరిగింది, కానీ ఎవరో నాకు తెలియదు. ఆ తెలియని పరిస్థితిలో ఇక దేవుని మీద ఆధారపడ్డాను. దేవుడు ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ వచ్చాడు. ఉద్యోగాలు కూడా చాలా ఉద్యోగాలు చేశాను. వచ్చిన కొత్తలో దగ్గరగా నాంపల్లిలో ట్రైన్ దిగాను. నాంపల్లి నుంచి బోయినపల్లిలో బస్ ఎక్కి దిగాను. దిగిన కాడ నుంచి బోయినపల్లి నుంచి జీడిమెట్ల దాకా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నడుచుకుంటూ వెళ్ళాను. 83వ సంవత్సరం సంగతి మాట చెప్తున్నానండి. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయింది. వెనక్కి తిరిగి సాపూర్ ప్రాంతానికి వచ్చాను. సాపూర్ ప్రాంతానికి వచ్చిన తర్వాత హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ హోటల్ యజమాని అడిగాను, అయ్యా ఊరు నుంచి వచ్చాను, నేను ఒక అడ్రస్ పట్టుకొచ్చాను, ఆ అడ్రస్కి వెళ్ళాను, అక్కడ వాళ్ళు లేరు, ఏం చేయాలో అర్థం కాని స్థితి ఉంది. మళ్ళీ నేను తిరిగి వెనక్కి వెళ్ళకూడదని ఒక పొడికలతో ఉన్నాను. నా తల్లిదండ్రులతో ఏం చేశానంటే ఇంటికి పెద్దోడిని, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఇంటికి పెద్దోడిని, దాన్ని బట్టి తిరిగి వెళ్ళకూడదు, మా తల్లిదండ్రులకి నేను విజయవాడలో పోలీస్ సెలక్షన్ ఉంది, పోలీస్ సెలక్షన్కి వెళ్తున్నాను అబద్ధం చెప్పి హైదరాబాద్ వచ్చాను. ఎందుకంటే తల్లిదండ్రులు వద్దన్నారు, హైదరాబాద్ వద్దు, అక్కడ నీకు ఎవరున్నారు అన్నారు. కానీ నాకు పట్టుదల, నా విశ్వాసంతో నేను వస్తాం జరిగింది. అలాగే దేవుడి కృపను బట్టి వచ్చినప్పుడు హోటల్ మేనేజర్తో మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, సరే ఏదైనా డ్యూటీ దొరికేదాకా మా దగ్గర ఖాళీ ఉందో చేస్తావా అన్నాడు. అప్పుడు ఒక 4 రోజులు హోటల్లో పనిచేశాను. దాని తర్వాత సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేశాను. దాని తర్వాత వర్క్ షాప్లో హెల్పర్ కింద పనిచేశాను. ఇట్లా పని చేసుకుంటూ దేవుడి కృపను బట్టి దేవుని పిలుపుని అందుకుని ఆయన మాట్లాడే మాటలు ఎప్పుడైతే నేను ఆ రాత్రి కొట్లాటలో పాల్గొని ఒక వ్యక్తి నెత్తి పగిలిపోయినప్పుడు ఆ రాత్రి 3 గంటలకి పడుకున్నప్పుడు దేవుడు మా స్వరం విన్నాను. ఏంటంటే నేను ఏ స్థితిలో నేను తెలుసుకున్నానో, ఎందుకు వచ్చావో ఒకసారి ఆలోచించినప్పుడు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు, అది కీర్తన 113 అధ్యాయం 8వ వచనం ద్వారా మాట్లాడాడు దేవుడు. ఇప్పుడు కొద్దిగా నాకు ధైర్యం అనిపించిన తర్వాత నేను మళ్ళా అలా కనిపెడతా ఉన్నాను. ఆ రోజు నుంచి దేవుడు అడుగుతున్నప్పుడు దేవుడు మళ్ళా యెషయా గ్రంథం 41:10 వచనంలో నాతో మాట్లాడాడు. ఏంటంటే నేను అధైర్యంతో ఉన్నప్పుడు దేవుడు నన్ను ధైర్యపరిచి నేను పిలుచుకున్నానని యెషయా గ్రంథం 41:10 వచనంలో నాతో మాట్లాడి ధైర్యపరిచాడు. అదేవిధంగా దేవుడు మాట్లాడాడు. ఇంకా నేను పూర్తిగా దేవుడి మీద ఆధారపడి లేనివాడిగా ఉన్న స్థితిలో మళ్ళీ దేవుడు మరొక వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే నువ్వు కృంగున్న సమయంలో నేను నిన్ను బలపరుస్తున్నాను అని దేవుడు మాట్లాడాడు. ఇది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ద్వారా మాట్లాడాడు. తర్వాత 1 కొరింథీ పత్రిక 10:13 ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడాడు. ఈ మాటలు పడి ఇంకా నాకు ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత దేవుని పరిచర్యకు వచ్చాను.
పరిచర్యకు వచ్చి సేవకులకు సహకారిగా ఉంటూ నడిపిస్తూ ఉన్నాను. ఉన్నప్పుడు దేవుడి పిలుపుని బట్టి మనకు చాలామంది నేను హేళన చేసేవాడు. ఏంటంటే ఉద్యోగం చేసుకుంటా ఉన్నాం, ఏదో 10 రూపాయలు కానుక ఇస్తారని బైబిల్ పట్టుకుని వెనకాల తిరుగుతున్నావా అని ఎంతో స్నేహితులు నన్ను హేళన చేశారు. అయినప్పటికీ ఏంటి ప్రభా ఈ శోధన అని దేవుడి దగ్గర ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మళ్ళా నేను ఎగతాళి చేయబడుతున్న సమయంలో ఆ పరిస్థితులు దేవుడు 2 కొరింథీ పత్రిక 12:9-10 వచనాల ద్వారా మాట్లాడాడు. నా కృప నీకు తోడుగా ఉంటుంది అనే మాటను దేవుడు ధైర్యపరిచి నన్ను ఇంకా సేవలో బలపరచడానికి దేవుడు సహాయపడ్డాడు. అదిని బట్టి ఆ రోజు నుంచి కూడా దేవుని సేవలో నేను నమ్మకంగా కొనసాగుతుండగా దేవుని అడుగుతూ ఉన్నాను, ప్రభువా నేను మరి ఉద్యోగం చేస్తున్నాను, నాకు సాయంత్రమే ఇక్కడ జరుగుతుంది, పగలు ఖాళీగా ఉంటున్నాను అని దేవుడు అడిగినప్పుడు దేవుడు సోలారంకాలంలో ఒక ద్వారం తెరిచాడు. అక్కడ జరిగించుతూ ఉండేవాడిని. కానీ అక్కడ పరిచర్య నిలబడలేదు. ఏంటి ప్రభువా అని సరే దాన్ని వదిలిపెట్టిన కాబట్టి మళ్ళా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు జగదిరిగుట్టులోని మేము ఉన్న ప్రాంతం దగ్గరలోనే అక్కడ సెంట్ పోల్స్ హై స్కూల్ ఉంది మాకు ఉన్నది. ఆయన ద్వారా అక్కడ ఒక మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందుని బట్టి దాన్ని మార్నింగ్ జరిగిస్తూ ఉన్నాం. అలా జరిగిస్తూ ఉండగా ప్రభు నేను దినమంతా దేవుల్లో ఉండాలి అని ఆశతో దేవుని అడుగుతున్నప్పుడు అలాగా మియాపూర్ ప్రాంతం లంబాడీ బస్తీలో ఒక ప్రారంభించాను. అక్కడ కూడా కొంత వ్యతిరేకతను బట్టి అక్కడ కూడా నిలబడలేకపోయాం. తర్వాత ప్రభు ఏంటి నన్ను ఇలా నడిపించావు, ఎందుకు నడిపించావు, మన ద్వారం తెరవట్లేదు అని మళ్ళీ దేవుడి దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు మళ్ళా సాపూర్లో ఒక ద్వారం తెరిచాడు. దేవుడి కృపను బట్టి 3 స్థలాల్లో కూడా దేవుడు స్థిరపరిచాడు. అలా పరిచర్య నడుస్తూ ఉంది. ఇది బాలనాగుల సంఘం సొంత స్థలమే. సాపూర్లో కూడా దేవుడి కృపను అయితే నెక్స్ట్ ఇయర్ స్థలం తీసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అది కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అది స్థలం పొందాలని సాపూర్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ మార్నింగ్ జరిగే స్థలం ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సమర్పణ కలిగి ఆ స్థలాన్ని ఏర్పాటు చేశారు. అందుని బట్టి ఒక ప్రత్యేక ఆటంకం లేకుండా అది కూడా నడుస్తూ ఉన్నది. సాగులో కూడా ఒక సొంత స్థలం కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు త్వరలో ఇస్తారని నమ్ముతున్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ పరిచర్యలో కొనసాగిస్తూ ఉన్నాం. చాలా మంచి విషయం. ఇంకొక క్వశ్చన్ చెప్పండి. క్రైస్తవుల పైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి? క్రైస్తవుల పైనే జరుగుతున్నాయి కదా, ఎందుకని? యాక్చువల్గా క్రైస్తవుల పైన దాడి విషయంలో అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న అన్నది. కానీ దేవుడు వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోవా సువార్త 14:6 ఒక మాట ఉంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అందుని బట్టి ఆ సత్యాన్ని దేవుడు అనేక మంది ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి అది దుష్టుడికి ఇష్టం లేక ఏదేమైనా ఒక సత్యాన్ని మరుగు చేయాలి, సత్యం బయటికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఆ సాతాను తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఎక్కడ చూసినా ప్రతి గ్రామాల్లో దేవుని సువార్త అందుతూ ఉంది. అనేక స్థలాల్లో దేవుని సేవకులు కూడా దేవుడు వాడుకుంటూ నడిపిస్తూ ఉన్నాడు. చాలామంది నన్ను కూడా అడుగుతూ ఉంటారు, అయ్యా ఏంటి నేనే దేవుడు అని చెప్తున్నాడు అని కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు. వాస్తవంగా జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన కొరకు మరణించాడు, ప్రాణం పెట్టాడు, త్యాగం చేశాడు, మనం తిరిగి లేచిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టే నేనే దేవుడని ఆయన చెప్పగలుగుతున్నాడు. అందుని బట్టి అది ప్రజలకు ఇష్టం ఉండదు. ప్రపంచంలో ఎంతోమంది పూజించబడుతున్నారు, ఎంతోమంది గౌరవించబడుతున్నారు, ఎంతోమంది గణపరచబడుతున్నారు. కానీ ఒక మనిషి కోసం మనిషి ప్రాణం పెట్టిన వారి ప్రపంచంలో ఏ దేవుడు కూడా లేడు. అందుని బట్టి అక్కడ ఏమవుతుందంటే అది దుష్టుడికి అది మంచిగా అనిపించదు. కనుక ఆ సత్యాన్ని సత్యంగా బోధిస్తున్నప్పుడు సత్యాన్ని మరుగు చేయని ఉద్దేశంతో క్రైస్తవులపైన ఎక్కువ శాతం దాడులు జరుగుతూ ఉన్నాయి, మందిరాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి అని నేను నాకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చాలా మంచి విషయాలు పంచుకున్నారు మాస్టర్ గారు. చివరిగా చెప్పండి. మా ఛానల్కి ప్రభు యొక్క మెసేజ్. దేవుని కృపను బట్టి
దేవుడు మమ్మల్ని ఎలా పిలుచుకున్నాడో, ఎన్నో ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి అలా పరిచయంలో నడిపించుకుంటూ ఉన్నాడు. దేవుడు మీకు ఇచ్చిన అన్వేషణ సేవ వారికి దేవుడు ఇచ్చిన భావం బట్టి దేవుడు ఈ పరిచర్య అనేక మందికి సువార్త అందిస్తున్నాం. మేము ఈ రకంగా సంఘాల ద్వారా అందిస్తున్నాం, మీరు ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక మంది సువార్త అందిస్తున్నారు. అది బట్టి మాకు సంతోషం. ఎంతోమంది ప్రజలు సాక్ష్యాలు వింటారు, దేవుని మాటలు వింటారు. అదిని బట్టి ఆ దేవుని సాక్ష్యాలు ఉన్నప్పుడు దేవుడు కనీసం విన్న వారిలో 100 మందిలో దేవుడు ఒకరినైనా పట్టుకునే అవకాశం ఉంటుంది. కనుక ఆ రీతిగా మన సేవలో చాలా ఉపయోగకరంగా ఉందని దేవుని సేవకుడిగా నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అది బట్టి మరొకసారి నా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు పాస్టర్ గారు. విన్నారు కదండి, మరొక పాస్టర్తో